Good morning students, welcome to the online class. Last class lo 5A paper start chesanu. So 5A lo 4th unit anedi complete ayindi. So ee roju 5B paper 5B and 5B lo 3rd unit andi and third 2 units complete ayiniyamma and third unit lo first topic endante screening and pedta nenu. So screening of industrially important microorganisms. So screening of industrially important microorganisms. So what are the industrially important microorganisms? So industrial ga use chese microorganisms anevi enti ante yeast, molds, bacteria and actinomycetes. So industrial గా యూస్ చేసే మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే ఈస్ట్, మౌల్డ్స్, బ్యాక్టీరియా అండ్ యాక్టినోమైసిటీస్. సో అది ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజం. సో ఈ ఇండస్ట్రియల్ గా ఉన్న మైక్రోఆర్గానిజమ్స్ ని ఎలాగ స్క్రీనింగ్ చేస్తాం, సో స్క్రీనింగ్ చేసి వాటిని ఎలా ఐసోలేట్ చేస్తాం అనేది టాపిక్ అండి. సో స్క్రీనింగ్ మాట. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్రీనింగ్? సో స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ మాట. సో డిటెక్షన్ and isolation of high yielding species. Detection and isolation of high yielding species from natural source. సో న్యాచురల్ సోర్స్ నుంచి మనం ఇక్కడ స్పీషీస్ ని ఐసోలేట్ చేస్తాం. సో ఆ వచ్చిన స్పీషీస్ అనేవి ఏంటి అంటే స్క్రీనింగ్ చేసిన తర్వాత అవి ఇండస్ట్రియల్ పరంగా యూజ్ అవుతాయి అన్నమాట. సో డెఫినేషన్ ఏంటి అంటే డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ ఫ్రమ్ ఏ న్యాచురల్ సోర్స్ ఈజ్ నౌన్ యాజ్ స్క్రీనింగ్ అని అంటారండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ ఈజ్ నౌన్ యాజ్ ఏ స్క్రీనింగ్ అని చెప్పాలి. ఇన్ దిస్ స్క్రీనింగ్ దే ఆర్ 2 టైప్స్. సో స్క్రీనింగ్ అనేవి ఇక్కడ ఎలా చేస్తారంటే 2 రకాలుగా చేస్తారండి. ఒకటి ప్రైమరీ స్క్రీనింగ్ అండ్ ఇంకొకటి సెకండరీ స్క్రీనింగ్. One is primary screening, another one is secondary screening. So what is primary screening? So primary screening అనేది ఎందుకు చేయాలి? First one is a primary screening అమ్మా. So primary screening అనేది ఎందుకు చేయాలంటే in this primary screening, so isolate the microorganisms are capable to produce the amino acids, organic acids and vitamins. సో యాంటీబయాటిక్స్. సో మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అమైనో యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాయా ఆర్ మైక్రోబ్స్ మినరల్స్ రిలీజ్ చేస్తున్నాయా, ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాయా ఆర్ ఎనీ యాంటీబయాటిక్స్ రిలీజ్ చేస్తున్నాయా తెలుసుకోవడం కోసం సో ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చేస్తారు. ఇన్ దిస్ ప్రైమరీ స్క్రీనింగ్ దే ఆర్ 3 టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ వన్ ఈస్ క్రౌడెడ్ ప్లేట్ మెథడ్, one is crowded plate technique and second one is oxonography and the third one is enrichment culture technique. So primary screening అనేది ఎందుకంటే in this primary screening in capable to produce the microbes like an antibiotics, enzymes or organic acids or any other substances. సో మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏవి రిలీజ్ చేస్తాయో తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ ప్రైమరీ screening and 3 techniques are used. One is crowded plate, second one is oxonography and third one is enrichment culture technique and first one is crowded plate technique. So crowded plate technique అనేది ఎలా చేస్తారు? In this species and this technique is especially used for the antibiotic producers. సో క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ యాంటీబయాటిక్. సో యాంటీబయాటిక్ ని ప్రొడ్యూస్ చేసే స్పీషీస్ అనేవి సాయిల్ లో ఏమైనా ఉన్నాయని కనుగొనడం కోసం క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ ఇస్ ద ప్రాక్టికల్. సో మీకు అది ఒక ప్రాక్టికల్ కింద ఉంటుంది, మీరు ప్రాక్టికల్ ల్యాబ్ లో కూడా ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ ది 1 gram ఆఫ్ సాయిల్ అండ్ డిసాల్వ్ ఇన్ ద 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. సో 1 gram ఆఫ్ సాయిల్ తీసుకొని అది 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ లో డిసాల్వ్ చేసిన తర్వాత సో టు ప్రిపేర్ న్యూట్రెంట్ అగార్ ప్లేట్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత అండ్ సీరియల్లీ డైల్యూటెడ్. మీకు ఆల్రెడీ సీరియల్ డైల్యూషన్ టెక్నిక్ తెలుసు కాబట్టి సో సీరియల్లీ గా ప్లేట్స్ టెస్ట్ ట్యూబ్స్ ని మనం డైల్యూషన్ చేసుకున్న తర్వాత సో ఏ సీరియల్ అయితే మీరు తీసుకుంటున్నారో దాన్ని సోలిడిఫై అయిన మీడియం మీద మీరు
స్ప్రెడ్ ప్లేట్ మెథడ్ ఆర్ పోర్ ప్లేట్ మెథడ్ ఆర్ స్టిక్ ప్లేట్ మెథడ్ మీరు చేస్తారు. ఆఫ్టర్ ది ఇంక్యుబేషన్, సో ఇంక్యుబేషన్ అయిపోయిన తర్వాత సో ద పెట్రీ ప్లేట్స్ వీ హ్యావ్ టు ఐసోలేట్ ది కాలనీస్. మనం పెట్రీ ప్లేట్ లో ఏమి ఐసోలేట్ చేస్తామంటే కాలనీస్ ని ఐసోలేట్ చేస్తాం. సో పెట్రీ ప్లేట్స్ హ్యావింగ్ 300 to 400 colonies. పెట్రీ ప్లేట్స్ హ్యావింగ్ 300 to 400 colonies. ఒకవేళ పెట్రీ ప్లేట్ లో కనుక 300 to 400 colonies ఉంటే సో దే ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూసింగ్ ది యాంటీబయోటిక్స్. సో అక్కడ ఏముంటుంది, యాంటీబయోటిక్ ప్రొడ్యూసింగ్ చేసే కెపాసిటీ ఉందని మనం ఐసోలేట్ చేస్తామట. లేదు ఇంకా ఎలా 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 తెలుస్తుంది? సో టు ద విజన్ నేకెడ్ ఐ మనం కాలనీ ద్వారా యాంటీబయోటిక్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పలేం కదండి. సో మనం ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే జోన్ ఆఫ్ ఇన్హిబిషన్. ఒక పెట్రీ ప్లేట్ లో కనుక కాలనీస్ ఇలా ఉంటే దీని చుట్టూ జోన్ అనేది ఫామ్ అవుతుందండి. సో దిస్ ఇస్ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అంటారు. సో అలా జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ కనుక ఫామ్ అయిందంటే సో ద మైక్రోబ్స్ ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది యాంటీబయోటిక్స్. అక్కడ ఉన్న మైక్రోబ్స్ అనేవి యాంటీబయోటిక్స్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉందని ఐసోలేట్ చేసి దట్ ఈస్ ద క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్. అనదర్ వన్ ఈస్ ఆక్సినోగ్రఫీ. సో ఆక్సినోగ్రఫీ టెక్నిక్ అనేది ఎందుకు అంటే దిస్ టెక్నిక్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఆ టెక్నిక్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ ద ఐసోలేషన్ అండ్ మైక్రోబ్స్ ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ ఉన్నాయా లేదో తెలుసుకోవడం కోసం సో ఆక్సినోగ్రఫీ టెక్నిక్ చేస్తారమ్మా. సో ఈ ఆక్సినోగ్రఫీ టెక్నిక్ ని ఎలా చేస్తారంటే టు ప్రిపేర్ 2 steps. సో ఫస్ట్ స్టెప్ ఒకటి ఉంది అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ఇన్ దిస్ వన్ ఫస్ట్ ప్లేట్ హౌ టు ప్రిపేర్. సో ఫస్ట్ ప్లేట్ అనేది ఎలాగ ప్రిపేర్ చేయడం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కలెక్ట్ ద ఫిల్టర్ పేపర్ స్ట్రిప్. సో ఏదో ఒక ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని తీసుకోవాలి. చిన్న ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని మీరు తీసుకుంటారు. స్ట్రిప్ ఉంటుంది కదండి. సో ఆ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని తీసుకున్న తర్వాత అండ్ దిస్ ప్లేస్ ఆన్ ద పెట్రీ ప్లేట్. సో ఒక పెట్రీ ప్లేట్ తీసుకున్న తర్వాత ఓకేనండి, అర్థమవుతుందమ్మా. సో పెట్రీ ప్లేట్ లో ఇక్కడ మీరు స్ట్రిప్ ని ప్లేస్ చేయాలి. ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత యాడ్ సోలిడిఫైడ్ అగార్ మీడియం ఇంటూ దిస్ ప్లేట్. సో దీని మొత్తం మీరు ఏం యాడ్ చేస్తారంటే సోలిడిఫై అయిన అగార్ మీడియం ని యాడ్ చేస్తారు. అండ్ ఇనాక్యులేట్ ది కల్చర్, నథింగ్ బట్ సాయిల్ ఆర్ ఏది కల్చర్ ని ఇక్కడ మీరు ఇనాక్యులేట్ చేయాలి. కల్చర్ ని మైక్రోబియల్ సోర్స్ ని మీరు ప్రొవైడ్ చేయాలి కదండి మీడియాకి. ప్రొవైడ్ చేసిన తర్వాత సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ మాట మీరు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ఇందులో ఉంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ forceps or freezers and take the filter paper strip and place on the center of the petri plate. After the placing, add the solidified medium into the petri plate. Solidified medium ani manam petri plate lo pour chesin tarvata and inoculate the microbial source to the petri plate. Medium ani manam akkada culture ni inoculate cheyali. Inoculate chesin tarvata this is the preparation of first plate. So ikkada culture undi and next media kuda undi and next one and preparation of second plate. సో ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్ ఏంటంటే సో టేక్ ఎంటీ పెట్రీ ప్లేట్. ఒక ఖాళీ పెట్రీ ప్లేట్ ని తీసుకున్నారు అండ్ కలెక్ట్ ది ఫస్ట్ ప్లేట్ లో ఉన్న ఈ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని రిమూవ్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ ఫోర్సెప్స్. సో ఫోర్సెప్స్ తో మీరు ఆ ఫిల్టర్ పేపర్ ని కేర్ఫుల్ గా బయటికి తీసిన తర్వాత అండ్ ప్లేసింగ్ ఆన్ ద సెకండ్ ప్లేట్ అండ్ బిఫోర్ ప్లేసింగ్ ఆన్ ద ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ అండ్ యాడ్ ది సోలిడిఫైడ్ మీడియం ఆన్ ద సెకండ్ ప్లేట్. దీంట్లో మీరు సోలిడిఫై చేసిన మీడియాని పోర్ చేసేది. సో మీడియాని పోర్ చేయాలి, సోలిడిఫై అవుతుంది. ఆఫ్టర్ దీస్ అండ్ దీస్ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది సెకండ్ వన్. సెకండ్ దాంట్లో మీరు రిప్లేస్ చేస్తారు. సో రిప్లేస్ చేసినప్పుడు సో ఇలా రిప్లేస్ చేయడాన్ని రిప్లికా ప్లేటింగ్ అని అంటారు. ఓకేనా, అలా రిప్లేస్ చేయడాన్ని రిప్లికా ప్లేటింగ్. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ లో చేసుకున్న ఆ ఫిల్టర్ స్ట్రిప్ ని సెకండ్ దాంట్లోకి మీరు ఉల్టా, ఓకేనా, సో ఉల్టాగా మీరు రిప్లేస్ చేశారు. సో నౌ దట్ ఇట్ రిప్లేస్ ఆఫ్ ఇంక్యుబేటెడ్. ఆఫ్టర్ ది ఇంక్యుబేషన్ అండ్ క్లియర్ జోన్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద అరౌండ్ ది ఫిల్టర్ పేపర్ స్ట్రిప్. ఫిల్టర్ పేపర్ చుట్టూ కూడా మేము ఏం ఫార్మ్ అవుతుందంటే జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ ని మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. సో జోన్ ఆఫ్ గ్రోత్ అనేది ఫార్మ్ అయింది ఏంటంటే సో ద మైక్రోబ్స్ ఆర్ ఏబుల్ టు రిలీజ్ ది అమైనో యాసిడ్స్ అని మీరు చెప్పొచ్చండి. ఓకేనా, అండ్ ద సెకండ్ థర్డ్ వన్ ఈజ్ అన్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. సో ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో చేయాలి. ఎందుకంటే సో మీనింగ్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ టు ప్రొవైడ్ న్యూట్రియంట్స్. ఎన్రిచ్మెంట్ ఆల్రెడీ న్యూట్రియంట్స్ ని
కలిగి ఉంది కాబట్టి ఎన్రిచ్మెంట్ అంటారు. ఎన్రిచ్డ్ అనుకోండి యాడింగ్ ఆఫ్ అనదర్ సోర్స్, మన న్యూట్రియంట్స్ దానికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ అండ్ ప్రిపేర్ ద న్యూట్రియంట్ బ్రాత్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ న్యూట్రియంట్ బ్రాత్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంటూ దిస్ యాడ్ ద కల్చర్. సో కల్చర్ ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ ద్వారా మనం వేటిని ఐసోలేట్ చేస్తామంటే, సో ద మైక్రోబ్స్ ఆర్ ఈస్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది ఎనీ ఎంజైమ్స్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ ఉన్నాయా. క్లోరైడ్ ప్లేట్ అనుకోండి యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే వాటిని మనం ఐసోలేట్ చేయొచ్చు. ఆక్సినోగ్రఫీలో అనుకోండి అమైనో యాసిడ్స్ ని మనం ఐసోలేట్ చేయొచ్చు. ఒకవేళ కల్చర్ టెక్నిక్ లో అనుకోండి ఎనీ ఎంజైమ్స్ రిలీజ్ చేసే సబ్స్టాన్స్ ఉందా లేదో మనం ఐసోలేట్ చేయొచ్చండి. ఓకేనా. మీరు కల్చర్ ఇనాక్యులేట్ చేసిన తర్వాత మీకు టెస్ట్ ట్యూబ్ లో క్లియర్ గా మీరు ఎలా ఐసోలేట్ చేస్తారు, విజన్ ఉండదు కదండి. సో ఇక్కడ మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ డైస్ ని యాడ్ చేయాలండి. ఓకేనా. సో ఎన్రిచ్మెంట్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఇండికేటర్స్ అని అంటారు. యూజ్ ఆఫ్ ఇండికేటర్ డై, ఇక్కడ యూజ్ చేసే ఇండికేటర్ డైస్ ఏంటి అని అంటే బ్రోమోథైమాల్ బ్లూ అనే ఇండికేటర్ ని యాడ్ చేస్తారు. ఇఫ్ దేర్ ఇస్ ఎ కలర్ చేంజ్ ఆన్ ది టెస్ట్ ట్యూబ్, మీరు గనక ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, సో మీరు గనక అక్కడ అబ్జర్వ్ చేస్తే కలర్ చేంజ్ కనుక జరిగితే సో ఇట్ ఈస్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ఆర్ రిలీజ్ ది ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ అనేవి అందులో ఉన్నాయని అబ్జర్వ్ చేస్తారు. అందుకే మనం ఇక్కడ ఇండికేటర్ ని ఆ కల్చర్ టెస్ట్ ట్యూబ్స్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ప్రైమరీలో ఏంటి అమ్మా, ఫస్ట్ వన్ క్లోరైడ్ ప్లేట్ టెక్నిక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆక్సినోగ్రఫీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ సెకండరీ స్క్రీనింగ్ టెక్నిక్. సో సెకండరీ స్క్రీనింగ్ టెక్నిక్ అనేది ఎందుకు చేస్తారు? సో ప్రైమరీ స్క్రీనింగ్ లో మనం టెక్నిక్స్ ద్వారా ఐసోలేట్ చేస్తున్నామట. సో ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ సెకండరీ స్క్రీనింగ్ అనేది దేనికి? సో సెకండరీ స్క్రీనింగ్, సో ఇన్ దిస్ సెకండరీ స్క్రీనింగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై ది స్పీషీస్ అండ్ ఐసోలేట్, కనుగొనొచ్చు. ఐసోలేట్ ద స్పీషీస్, ఐడెంటిఫైడ్ అండ్ ఐసోలేట్. అలాగే ఒక ఆర్గానిజం యొక్క ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు. ఫిజికల్ అండ్ బయాలజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్, ఒక స్పీషీస్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఇక్కడ ఐసోలేట్ చేయొచ్చు. అలాగే ఆ ఆర్గానిజం యొక్క ఇన్ఫర్మేషన్ ని, ఎకనామికల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడానికి సెకండరీ స్క్రీనింగ్ చేస్తారు. అంటే ప్రైమరీ స్క్రీనింగ్ లో వచ్చిన ఆర్గానిజం ఇట్ గోస్ టు ద సెకండరీ స్క్రీనింగ్. అండ్ సెకండరీ స్క్రీనింగ్ లో ఇక్కడ ఏమవుతుందంటే దాని యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్, బయాలజికల్ క్యారెక్టర్స్ అండ్ కెమికల్ క్యారెక్టర్స్ ని మనం ఐసోలేట్ చేయొచ్చు అండ్ స్పీషీస్ ని ఐసోలేట్ చేయొచ్చు అండ్ దాని యొక్క మార్ఫాలజీని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా సెకండరీ స్క్రీనింగ్ అంటే ఇట్ గివ్స్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ ద ఆర్గానిజం. ఓకేనా. పర్టికులర్ స్పీషీస్ యొక్క ఆర్గానిజం యొక్క పర్టికులర్ క్యారెక్టర్స్ ని మనం క్లియర్ గా సెకండరీ స్క్రీనింగ్ లో ఐసోలేట్ చేయొచ్చు. స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే స్పీషీస్ ని మనం ఇక్కడ సెకండరీ స్క్రీనింగ్ లో ఐసోలేట్ చేయొచ్చు అనమాట. సో వచ్చిన దాన్ని నెక్స్ట్ దేనికి పంపిస్తారంటే స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్. సో ఓకేనా, స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ క్లాస్ ఈస్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్. సో దిస్ ఇస్ కంప్లీట్ క్లాస్ అబౌట్ ద స్క్రీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజమ్స్. సో యాక్చువల్గా ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజమ్స్ చెప్పాలి, ఈస్ట్, మౌల్డ్స్, యాక్నోమైసిస్, బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ సెకండరీ స్క్రీనింగ్ లో వచ్చిన స్పీషీస్ ని స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అయిందంటే నెక్స్ట్ ప్రొడక్షన్ కి ఆర్గానిజం వెళ్తుందండి. ఓకేనమ్మా, ఇట్ ఇస్ ద కంప్లీట్ క్లాస్ అబౌట్ ద స్క్రీనింగ్. సో ప్రైమరీ స్క్రీనింగ్, సెకండరీ స్క్రీనింగ్. సో థర్డ్ యూనిట్ నుంచి మీకు స్క్రీనింగ్ అనే క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది, ఆర్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. సో మీరు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనండి. సో నోట్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో వీడియోస్ ని ఫాలో అవ్వండి, ఆన్లైన్ క్లాస్ లో ఆఫ్లైన్ క్లాస్ రెండింటిని కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాస్. లాస్ట్ క్లాస్ లో 5A పేపర్ స్టార్ట్ చేశాను. సో 5Aలో 4th యూనిట్ అనేది కంప్లీట్ అయింది. సో ఈరోజు 5B పేపర్ 5B అండ్ 5Bలో 3rd యూనిట్ అండి. అండ్ 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయమ్మా. అండ్ 3rd యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్క్రీనింగ్ అని పెడతాను నేను. సో స్క్రీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. సో స్క్రీనింగ్ ఆఫ్
industrially important microorganisms. So what are the industrially important microorganisms? So industrial గా యూజ్ చేసే మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అంటే ఈస్ట్, మౌల్డ్స్, బ్యాక్టీరియా, ఈస్ట్, మౌల్డ్స్, బ్యాక్టీరియా అండ్ యాక్టినోమైసిటీస్. యాక్టినోమైసిటీస్ అంటే సో ఇండస్ట్రియల్ గా యూజ్ చేసే మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే ఈస్ట్, మౌల్డ్స్, బ్యాక్టీరియా అండ్ యాక్టినోమైసిటీస్. సో అది ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజం. సో ఈ ఇండస్ట్రియల్ గా ఉన్న మైక్రోఆర్గానిజమ్స్ ని ఎలాగ స్క్రీనింగ్ చేస్తాం, సో స్క్రీనింగ్ చేసి వాటిని ఎలా ఐసోలేట్ చేస్తాం అనేది టాపిక్ అండి. సో స్క్రీనింగ్ మాట. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్రీనింగ్? సో స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ద డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ మాట. సో డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ of high yielding species. Detection and isolation of high yielding species. Detection and isolation of high yielding species from natural source. సో న్యాచురల్ సోర్స్ నుంచి మనం ఇక్కడ స్పీషీస్ ని ఐసోలేట్ చేస్తాం. సో ఆ వచ్చిన స్పీషీస్ అనేవి ఏంటి అంటే స్క్రీనింగ్ చేసిన తర్వాత అవి ఇండస్ట్రియల్ పరంగా యూజ్ అవుతాయి అన్నమాట. సో డెఫినేషన్ ఏంటి అంటే డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ ఫ్రమ్ ఏ న్యాచురల్ సోర్స్ ఈజ్ నౌన్ యాజ్ స్క్రీనింగ్ అని అంటారండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ ఈజ్ నౌన్ యాజ్ ఏ స్క్రీనింగ్ అని చెప్పాలి. ఇన్ దిస్ స్క్రీనింగ్ దే ఆర్ 2 టైప్స్. సో స్క్రీనింగ్ అనేవి ఇక్కడ ఎలా చేస్తారంటే 2 రకాలుగా చేస్తారండి. ఒకటి ప్రైమరీ స్క్రీనింగ్ అండ్ ఇంకొకటి సెకండరీ స్క్రీనింగ్. వన్ ఈజ్ primary screening, another one is secondary screening. So what is primary screening? So primary screening అనేది ఎందుకు చేయాలి? ఫస్ట్ వన్ ఈజ్ నే ప్రైమరీ స్క్రీనింగ్ అమ్మా. సో ప్రైమరీ స్క్రీనింగ్ అనేది ఎందుకు చేయాలంటే ఇన్ దిస్ ప్రైమరీ స్క్రీనింగ్ సో ఐసోలేట్ ది మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ capable to produce the amino acids, organic acids and vitamins. సో యాంటీబయాటిక్స్. సో మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అమైనో యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాయా ఆర్ మైక్రోబ్స్ రిలీజ్ మినరల్స్ రిలీజ్ చేస్తున్నాయా, ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాయా ఆర్ ఎనీ యాంటీబయాటిక్స్ రిలీజ్ చేస్తున్నాయా తెలుసుకోవడం కోసం సో ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చేస్తారు. ఇన్ దిస్ ప్రైమరీ స్క్రీనింగ్ దే ఆర్ 3 టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ వన్ ఈస్ క్రౌడెడ్ ప్లేట్ మెథడ్, one is crowded plate technique and second one is oxonography. Second one is oxonography and the third one is enrichment culture technique. Enrichment culture technique. So primary screening అనేది ఎందుకంటే in this primary screening in capable to produce the microbes like an antibiotics, enzymes or organic acids or any other substances. So microorganisms అనేవి ఏం రిలీజ్ చేస్తాయో తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. In this primary screening and 3 techniques are used. One is crowded plate, second one is oxonography and third one is enrichment culture technique. And first one is crowded plate technique. So crowded plate technique అనేది ఎలా చేస్తారు? In this species and this technique is especially used for the antibiotic producers. సో crowded plate technique అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ యాంటీబయాటిక్. సో యాంటీబయాటిక్ ని ప్రొడ్యూస్ చేసే స్పీషీస్ అనేవి సాయిల్ లో ఏమైనా ఉన్నాయని కనుగొనడం కోసం క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ ఇస్ ద ప్రాక్టికల్. సో మీకు అది ఒక ప్రాక్టికల్ కింద ఉంటుంది, మీరు ప్రాక్టికల్ ల్యాబ్ లో కూడా ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ అనేది ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ ది 1 gram ఆఫ్ సాయిల్ అండ్ డిసాల్వ్ ఇన్ ద 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. సో 1 gram ఆఫ్ సాయిల్ తీసుకొని అది 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ లో డిసాల్వ్ చేసిన తర్వాత సో టు ప్రిపేర్ న్యూట్రెంట్ అగార్ ప్లేట్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత అండ్ సీరియల్లీ డైల్యూటెడ్. మీకు ఆల్రెడీ సీరియల్ డైల్యూషన్ టెక్నిక్ తెలుసు కాబట్టి సో సీరియల్లీ గా ప్లేట్స్ టెస్ట్ ట్యూబ్స్ ని మనం డైల్యూషన్ చేసుకున్న తర్వాత సో ఏ సీరియల్ అయితే మీరు తీసుకుంటున్నారో దాన్ని సోలిడిఫై అయిన మీడియం మీద మీరు స్ప్రెడ్ ప్లేట్ మెథడ్ ఆర్ పోర్ ప్లేట్ మెథడ్ ఆర్ స్టిక్ ప్లేట్ మెథడ్ మీరు చేస్తారు. ఆఫ్టర్ ది ఇంక్యుబేషన్ సో ఇంక్యుబేషన్ అయిపోయిన తర్వాత సో ద పెట్రీ ప్లేట్స్ వీ హ్యావ్ టు ఐసోలేట్ ది కాలనీస్. మనం పెట్రీ ప్లేట్ లో ఏం ఐసోలేట్ చేస్తామంటే కాలనీస్ ని ఐసోలేట్ చేస్తాం. సో పెట్రీ ప్లేట్స్ హ్యావింగ్ 300 to 400 colonies. Petri plates having 300 to 400 colonies. ఒకవేళ petri plate లో కనుక 300 to 400 colonies ఉంటే so they are capable to producing the antibiotics.
సో అక్కడ ఏముంటుంది, యాంటీబయాటిక్ ప్రొడ్యూసింగ్ చేసే కెపాసిటీ ఉందని మనం ఐసోలేట్ చేస్తామంట. లేదు ఇంకా ఎలా 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 తెలుస్తుంది? సో టు ద విజన్ నేకెడ్ ఐ మనం కాలనీ ద్వారా యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పలేం కదండి. సో మనం ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే జోన్ ఆఫ్ ఇన్హిబిషన్. ఒక పెట్రీ ప్లేట్ లో కనుక కాలనీస్ ఇలా ఉంటే దీని చుట్టూ జోన్ అనేది ఫామ్ అవుతుందండి. సో దిస్ ఇస్ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అంటారు. సో అలా జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ కనుక ఫామ్ అయిందంటే సో ద మైక్రోబ్స్ ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది యాంటీబయాటిక్స్. అక్కడ ఉన్న మైక్రోబ్స్ అనేవి యాంటీబయాటిక్స్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉందని ఐసోలేట్ చేసి దట్ ఈస్ ద క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్. అనదర్ వన్ ఇస్ ఆక్సినోగ్రఫీ. సో ఆక్సినోగ్రఫీ టెక్నిక్ అనేది ఎందుకు అంటే దిస్ టెక్నిక్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఆ టెక్నిక్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ ద ఐసోలేషన్ అండ్ మైక్రోబ్స్ ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ ఉన్నాయా లేదో తెలుసుకోవడం కోసం సో ఆక్సినోగ్రఫీ టెక్నిక్ చేస్తారమ్మా. సో ఈ ఆక్సినోగ్రఫీ టెక్నిక్ ని ఎలా చేస్తారంటే టు ప్రిపేర్ 2 స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ ఒకటి ఉంది అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ఇన్ దిస్ వన్ ఫస్ట్ ప్లేట్ హౌ టు ప్రిపేర్. సో ఫస్ట్ ప్లేట్ అనేది ఎలాగ ప్రిపేర్ చేయడం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కలెక్ట్ ద ఫిల్టర్ పేపర్ స్ట్రిప్. సో ఏదో ఒక ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని తీసుకోవాలి. చిన్న ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని మీరు తీసుకుంటారు. స్ట్రిప్ ఉంటుంది కదండి. సో ఆ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని తీసుకున్న తర్వాత ఇట్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద పెట్రీ ప్లేట్. సో ఒక పెట్రీ ప్లేట్ తీసుకున్న తర్వాత ఓకేనండి, అర్థమవుతుందమ్మా. సో పెట్రీ ప్లేట్ లో ఇక్కడ మీరు స్ట్రిప్ ని ప్లేస్ చేయాలి. ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత యాడ్ సోలిడిఫైడ్ అగార్ మీడియం ఇంటూ దిస్ ప్లేట్. సో దీని మొత్తం మీరు ఏం యాడ్ చేస్తారంటే సోలిడిఫై అయిన అగార్ మీడియం ని యాడ్ చేస్తారు. అండ్ ఇనాక్యులేట్ ది కల్చర్, నథింగ్ బట్ సాయిల్ ఆర్ ఎనీ కల్చర్ ని ఇక్కడ మీరు ఇనాక్యులేట్ చేయాలి. కల్చర్ ని మైక్రోబియల్ సోర్స్ ని మీరు ప్రొవైడ్ చేయాలి కదండి మీడియాకి. ప్రొవైడ్ చేసిన తర్వాత సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ మాట మీరు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ఇందులో ఉంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ forceps or freezers and take the filter paper strip and place on the center of the petri plate. After the placing, add the solidified medium into the petri plate. Solidified medium ani manam petri plate lo pour chesin tarvata and inoculate the microbial source to the petri plate. Medium ani manam akkada culture ni inoculate cheyali. Inoculate chesin tarvata this is the preparation of first plate. So ikkada culture undi and next media kuda undi and next one and preparation of second plate. సో ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్ ఏంటంటే సో టేక్ ఎంప్టీ పెట్రీ ప్లేట్. ఒక ఖాళీ పెట్రీ ప్లేట్ ని తీసుకున్నారు అండ్ కలెక్ట్ ది ఫస్ట్ ప్లేట్ లో ఉన్న ఈ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని రిమూవ్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ ఫోర్సెప్స్. సో ఫోర్సెప్స్ తో మీరు ఆ ఫిల్టర్ పేపర్ ని కేర్ఫుల్ గా బయటికి తీసిన తర్వాత అండ్ ప్లేసింగ్ ఆన్ ద సెకండ్ ప్లేట్ అండ్ బిఫోర్ ప్లేసింగ్ ఆన్ ద ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ అండ్ యాడ్ ది సోలిడిఫైడ్ మీడియం ఆన్ ద సెకండ్ ప్లేట్. దీంట్లో మీరు సోలిడిఫై చేసిన మీడియాని పోర్ చేసేది. సో మీడియాని పోర్ చేయాలి, సోలిడిఫై అవుతుంది. ఆఫ్టర్ దీస్ అండ్ దీస్ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది సెకండ్ వన్. సెకండ్ దాంట్లో మీరు రిప్లేస్ చేస్తారు. సో రిప్లేస్ చేసినప్పుడు సో ఇలా రిప్లేస్ చేయడాన్ని రిప్లికా ప్లేటింగ్ అని అంటారు. ఓకేనా, అలా రిప్లేస్ చేయడాన్ని రిప్లికా ప్లేటింగ్. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ లో చేసుకున్న ఆ ఫిల్టర్ స్ట్రిప్ ని సెకండ్ దాంట్లోకి మీరు ఉల్టా ఓకేనా. సో ఉల్టాగా మీరు రిప్లేస్ చేశారు. సో నౌ దట్ ఇట్ రిప్లేస్ ఆర్ ఇంక్యుబేటెడ్. ఆఫ్టర్ ద ఇంక్యుబేషన్ అండ్ క్లియర్ జోన్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద అరౌండ్ ది ఫిల్టర్ పేపర్ స్ట్రిప్. ఫిల్టర్ పేపర్ చుట్టూ కూడా మేము ఏం ఫార్మ్ అవుతుందంటే జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ ని మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. సో జోన్ ఆఫ్ గ్రోత్ అనేది ఫార్మ్ అయింది ఏంటంటే సో ద మైక్రోబ్స్ ఆర్ ఏబుల్ టు రిలీజ్ ది అమైనో యాసిడ్స్ అని మీరు చెప్పొచ్చండి. ఓకేనా. అండ్ ద సెకండ్ థర్డ్ వన్ ఈజ్ అన్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. సో ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో చేయాలి. ఎందుకంటే సో మీనింగ్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ టు ప్రొవైడ్ న్యూట్రియంట్స్. ఎన్రిచ్మెంట్ ఆల్రెడీ న్యూట్రియంట్స్ ని కలిగి ఉంది కాబట్టి ఎన్రిచ్మెంట్ అంటారు. ఎన్రిచ్డ్ అనుకోండి యాడింగ్ ఆఫ్ అనదర్ సోర్స్, మన న్యూట్రియంట్స్ దానికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ అండ్ ప్రిపేర్ ద న్యూట్రియంట్ బ్రాత్. న్యూట్రియంట్ బ్రాత్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ న్యూట్రియంట్ బ్రాత్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంటూ దిస్ యాడ్ ద కల్చర్. సో కల్చర్ ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ ద్వారా మనం వేటిని
ఐసోలేట్ చేస్తామంటే సో ద మైక్రోబ్స్ ఆర్ ఈస్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది ఎనీ ఎంజైమ్స్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ ఉన్నాయా. క్రౌడెడ్ ప్లేట్ అనుకోండి యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే వాటిని మనం ఐసోలేట్ చేయొచ్చు. ఆక్సినోగ్రఫీలో అనుకోండి అమైనో యాసిడ్స్ ని మనం ఐసోలేట్ చేయొచ్చు. ఒకవేళ కల్చర్ టెక్నిక్ లో అనుకోండి ఎనీ ఎంజైమ్స్ రిలీజ్ చేసే సబ్స్టాన్స్ ఉందా లేదో మనం ఐసోలేట్ చేయొచ్చండి. ఓకేనా. మీరు కల్చర్ ఇనాక్యులేట్ చేసిన తర్వాత మీకు టెస్ట్ ట్యూబ్ లో క్లియర్ గా మీరు ఎలా ఐసోలేట్ చేస్తారు, విజన్ ఉండదు కదండి. సో ఇక్కడ మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ డైస్ ని యాడ్ చేయాలన్న. ఓకేనా. సో ఎన్రిచ్మెంట్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఇండికేటర్స్ అని అంటారు. యూజ్ ఆఫ్ ఇండికేటర్ డై, ఇక్కడ యూజ్ చేసే ఇండికేటర్ డైస్ ఏంటి అంటే బ్రోమోథైమాల్ బ్రోమోథైమాల్ బ్లూ అనే ఇండికేటర్ ని యాడ్ చేస్తారు. ఇఫ్ దేర్ ఇస్ ఎ కలర్ చేంజ్ ఆన్ ది టెస్ట్ ట్యూబ్, మీరు గనక ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, సో మీరు గనక అక్కడ అబ్జర్వ్ చేస్తే కలర్ చేంజ్ కనుక జరిగితే సో ఇట్ ఈస్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ఆర్ రిలీజ్ ది ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ అనేవి అందులో ఉన్నాయని అబ్జర్వ్ చేస్తారు. అందుకే మనం ఇక్కడ ఇండికేటర్ ని ఆ కల్చర్ టెస్ట్ ట్యూబ్స్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ప్రైమరీలో ఏంటి అమ్మా, ఫస్ట్ వన్ క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆక్సినోగ్రఫీ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండరీ స్క్రీనింగ్ టెక్నిక్. సో సెకండరీ స్క్రీనింగ్ టెక్నిక్ అనేది ఎందుకు చేస్తారు, సో ప్రైమరీ స్క్రీనింగ్ లో మనం టెక్నిక్స్ ద్వారా ఐసోలేట్ చేస్తున్నామట. సో ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ సెకండరీ స్క్రీనింగ్ అనేది దేనికి, సో సెకండరీ స్క్రీనింగ్, సో ఇన్ దిస్ సెకండరీ స్క్రీనింగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై ది స్పీషీస్ అండ్ ఐసోలేట్, కనుగొనొచ్చు. ఐసోలేట్ ద స్పీషీస్, ఐడెంటిఫైడ్ అండ్ ఐసోలేట్. అలాగే ఒక ఆర్గానిజం యొక్క ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్, క్యారెక్టరిస్టిక్స్ ని మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు. ఫిజికల్ అండ్ బయాలజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్, ఒక స్పీషీస్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఇక్కడ ఐసోలేట్ చేయొచ్చు. అలాగే ఆ ఆర్గానిజం యొక్క ఇన్ఫర్మేషన్ ని, ఎకనామికల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడానికి సెకండరీ స్క్రీనింగ్ చేస్తారు. అంటే ప్రైమరీ స్క్రీనింగ్ లో వచ్చిన ఆర్గానిజం ఇట్ గోస్ టు ద సెకండరీ స్క్రీనింగ్. అండ్ సెకండరీ స్క్రీనింగ్ లో ఇక్కడ ఏమవుతుందంటే దాని యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్, బయాలజికల్ క్యారెక్టర్స్ అండ్ కెమికల్ క్యారెక్టర్స్ ని మనం ఐసోలేట్ చేయొచ్చు, అండ్ స్పీషీస్ ని ఐసోలేట్ చేయొచ్చు, అండ్ దాని యొక్క మార్ఫాలజీని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా సెకండరీ స్క్రీనింగ్ అంటే ఇట్ గివ్స్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ ద ఆర్గానిజం. ఓకేనా. పర్టికులర్ స్పీషీస్ యొక్క ఆర్గానిజం యొక్క పర్టికులర్ క్యారెక్టర్స్ ని మనం క్లియర్ గా సెకండరీ స్క్రీనింగ్ లో ఐసోలేట్ చేయొచ్చు. స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే స్పీషీస్ ని మనం ఇక్కడ సెకండరీ స్క్రీనింగ్ లో ఐసోలేట్ చేయొచ్చు అనమాట. సో వచ్చిన దాన్ని నెక్స్ట్ దేనికి పంపిస్తారంటే స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్. సో ఓకేనా, స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ చేస్తారండి. అండ్ ద నెక్స్ట్ క్లాస్ ఈజ్ అనే స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్. సో దిస్ ఇస్ కంప్లీట్ క్లాస్ అబౌట్ ద స్క్రీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజమ్స్. సో యాక్చువల్గా ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రోఆర్గానిజమ్స్ చెప్పాలి, ఈస్ట్, మౌల్డ్స్, యాక్నోమైసిస్, బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ సెకండరీ స్క్రీనింగ్ లో వచ్చిన స్పీషీస్ ని స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అయిందంటే నెక్స్ట్ ప్రొడక్షన్ కి ఆర్గానిజం వెళ్తుందండి. ఓకేనమ్మా, ఇట్ ఇస్ ద కంప్లీట్ క్లాస్ అబౌట్ ద స్క్రీనింగ్. సో ప్రైమరీ స్క్రీనింగ్, సెకండరీ స్క్రీనింగ్. సో థర్డ్ యూనిట్ నుంచి మీకు స్క్రీనింగ్ అనే క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది, ఆర్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. సో మీరు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనండి. సో నోట్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో వీడియోస్ ని ఫాలో అవ్వండి, ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ రెండింటిని కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాస్. లాస్ట్ క్లాస్ లో 5A పేపర్ స్టార్ట్ చేశాను. సో 5Aలో 4th యూనిట్ అనేది కంప్లీట్ అయింది. సో ఈరోజు 5B పేపర్ 5B అండ్ 5Bలో 3rd యూనిట్ అండి. అండ్ 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయమ్మా. అండ్ 3rd యూనిట్, అండ్ 3rd యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్క్రీనింగ్ అని పెడతాను నేను. సో స్క్రీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. సో స్క్రీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. సో వాట్ ఆర్ ద ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్? సో ఇండస్ట్రియల్ గా యూజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అంటే ఈస్ట్, మౌల్డ్స్, బ్యాక్టీరియా, అండ్ యాక్టినోమైసిస్. అంటే సో ఇండస్ట్రియల్ గా యూజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే ఈస్ట్, మౌల్డ్స్,
బ్యాక్టీరియా అండ్ యాక్టినోమైసిస్. సో అది ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజం. సో ఈ ఇండస్ట్రియల్ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎలాగ స్క్రీనింగ్ చేస్తాం, సో స్క్రీనింగ్ చేసి వాటిని ఎలా ఐసోలేట్ చేస్తాం అనేది టాపిక్ అండి. సో స్క్రీనింగ్ మాట. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్రీనింగ్? సో స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ మాట. సో డిటెక్షన్ and isolation of high yielding species, detection and isolation of high yielding species, detection and isolation of high yielding species from natural source. సో న్యాచురల్ సోర్స్ నుంచి మనం ఇక్కడ స్పీషీస్ ని ఐసోలేట్ చేస్తాం. సో ఆ వచ్చిన స్పీషీస్ అనేవి ఏంటి అంటే స్క్రీనింగ్ చేసిన తర్వాత అవి ఇండస్ట్రియల్ పరంగా యూజ్ అవుతాయి అన్నమాట. సో డెఫినేషన్ ఏంటి అంటే డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ ఫ్రమ్ ఏ న్యాచురల్ సోర్స్ ఈజ్ నౌన్ యాజ్ స్క్రీనింగ్ అని అంటారండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ హై యీల్డింగ్ స్పీషీస్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ ఈజ్ నౌన్ యాజ్ ఏ స్క్రీనింగ్ అని చెప్పాలి. ఇన్ ది స్క్రీనింగ్ దే ఆర్ 2 టైప్స్. సో స్క్రీనింగ్ అనేవి ఇక్కడ ఎలా చేస్తారంటే 2 రకాలుగా చేస్తారండి. ఒకటి ప్రైమరీ స్క్రీనింగ్ అండ్ ఇంకొకటి సెకండరీ స్క్రీనింగ్. వన్ ఈస్ ప్రైమరీ స్క్రీనింగ్, అనదర్ వన్ ఈస్ సెకండరీ స్క్రీనింగ్. సో వాట్ ఈస్ ప్రైమరీ స్క్రీనింగ్? సో ప్రైమరీ స్క్రీనింగ్ అనేది ఎందుకు చేయాలి? ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ స్క్రీనింగ్ అమ్మా. సో ప్రైమరీ స్క్రీనింగ్ అనేది ఎందుకు చేయాలంటే ఇన్ దిస్ ప్రైమరీ స్క్రీనింగ్ సో ఐసోలేట్ ది మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ capable to produce the amino acids, organic acids and vitamins. సో యాంటీబయాటిక్స్. సో మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అమైనో యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాయా ఆర్ మైక్రోబ్స్ రిలీజ్ మినరల్స్ రిలీజ్ చేస్తున్నాయా, ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాయా ఆర్ ఎనీ యాంటీబయాటిక్స్ రిలీజ్ చేస్తున్నాయా తెలుసుకోవడం కోసం సో ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చేస్తారు. ఇన్ దిస్ ప్రైమరీ స్క్రీనింగ్ దే ఆర్ 3 టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ వన్ ఈస్ క్రౌడెడ్ ప్లేట్ మెథడ్, one is crowded plate technique and second one is oxonography, and the third one is enrichment culture technique. So primary screening అనేది ఎందుకంటే in this primary screening incapable to produce the microbes like an antibiotics, enzymes or organic acids or any other substances. So microorganisms అనేవి ఏం రిలీజ్ చేస్తాయో తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. In this primary screening and 3 techniques are used. One is crowded plate, second one is oxonography and third one is enrichment culture technique. And first one is crowded plate technique. So crowded plate technique అనేది ఎలా చేస్తారు? In this species this technique is especially used for the antibiotic producers. So crowded plate technique అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ యాంటీబయాటిక్. సో యాంటీబయాటిక్ ని ప్రొడ్యూస్ చేసే స్పీషీస్ అనేవి సాయిల్ లో ఏమైనా ఉన్నాయని కనుగొనడం కోసం క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ ఇస్ ద ప్రాక్టికల్. సో మీకు అది ఒక ప్రాక్టికల్ కింద ఉంటుంది, మీరు ప్రాక్టికల్ ల్యాబ్ లో కూడా ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ ది 1 gram ఆఫ్ సాయిల్ అండ్ డిసాల్వ్ ఇన్ ద 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. సో 1 gram ఆఫ్ సాయిల్ తీసుకొని అది 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ లో డిసాల్వ్ చేసిన తర్వాత సో టు ప్రిపేర్ న్యూట్రెంట్ అగార్ ప్లేట్స్ ని ప్రిపేర్ చేసిన తర్వాత అండ్ సీరియల్లీ డైల్యూటెడ్. మీకు ఆల్రెడీ సీరియల్ డైల్యూషన్ టెక్నిక్ తెలుసు కాబట్టి సో సీరియల్లీ గా ప్లేట్స్ టెస్ట్ ట్యూబ్స్ ని మనం డైల్యూషన్ చేసుకున్న తర్వాత సో ఏ సీరియల్ అయితే మీరు తీసుకుంటున్నారో దాన్ని సోలిడిఫై అయిన మీడియం మీద మీరు స్ప్రెడ్ ప్లేట్ మెథడ్ ఆర్ పోర్ ప్లేట్ మెథడ్ ఆర్ స్టిక్ ప్లేట్ మెథడ్ మీరు చేస్తారు. ఆఫ్టర్ ది ఇంక్యుబేషన్, సో ఇంక్యుబేషన్ అయిపోయిన తర్వాత సో ద పెట్రీ ప్లేట్స్ వీ హ్యావ్ టు ఐసోలేట్ ది కాలనీస్. మనం పెట్రీ ప్లేట్ లో ఏమి ఐసోలేట్ చేస్తామంటే కాలనీస్ ని ఐసోలేట్ చేస్తాం. సో పెట్రీ ప్లేట్స్ హ్యావింగ్ 300 to 400 colonies. Petri plates having 300 to 400 colonies. ఒకవేళ పెట్రీ ప్లేట్ లో కనుక 300 to 400 colonies ఉంటే సో దే ఆర్ capable to producing the antibiotics. సో అక్కడ ఏముంటుంది, యాంటీబయాటిక్ ప్రొడ్యూసింగ్ చేసే కెపాసిటీ ఉందని మనం ఐసోలేట్ చేస్తామంట. లేదు ఇంకా ఎలా తెలుస్తుంది? సో టు ద విజన్ నేకెడ్ ఐ మనం కాలనీ ద్వారా యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పలేం కదండి. సో మనం ఇది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే జోన్ ఆఫ్ ఇన్హిబిషన్. ఒక పెట్రీ ప్లేట్ లో కనుక కాలనీస్ ఇలా ఉంటే దీని చుట్టూ జోన్ అనేది ఫామ్ అవుతుందండి. సో దిస్ ఇస్ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ అంటారు.
సో అలా జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ కనుక ఫామ్ అయిందంటే సో ద మైక్రోబ్స్ ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది యాంటీబయాటిక్స్. అక్కడ ఉన్న మైక్రోబ్స్ అనేవి యాంటీబయాటిక్స్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉందని ఐసోలేట్ చేసి దట్ ఈస్ ద క్రౌడెడ్ ప్లేట్ టెక్నిక్. అనదర్ వన్ ఈస్ ఆక్సినోగ్రఫీ. సో ఆక్సినోగ్రఫీ టెక్నిక్ అనేది ఎందుకు అంటే దిస్ టెక్నిక్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఆ టెక్నిక్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ ద ఐసోలేషన్ అండ్ మైక్రోబ్స్ ఆర్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ ఉన్నాయా లేదో తెలుసుకోవడం కోసం సో ఆక్సినోగ్రఫీ టెక్నిక్ చేస్తారమ్మా. సో ఈ ఆక్సినోగ్రఫీ టెక్నిక్ ని ఎలా చేస్తారంటే టు ప్రిపేర్ 2 స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ ఒకటి ఉంది అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్. ఇన్ దిస్ వన్ ఫస్ట్ ప్లేట్ హౌ టు ప్రిపేర్. సో ఫస్ట్ ప్లేట్ అనేది ఎలాగ ప్రిపేర్ చేయడం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కలెక్ట్ ద ఫిల్టర్ పేపర్ స్ట్రిప్. సో ఏదో ఒక ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని తీసుకోవాలి. చిన్న ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని మీరు తీసుకుంటారు. స్ట్రిప్ ఉంటుంది కదండి. సో ఆ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని తీసుకున్న తర్వాత ఇట్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద పెట్రీ ప్లేట్. సో ఒక పెట్రీ ప్లేట్ తీసుకున్న తర్వాత ఓకేనండి అర్థమవుతుందమ్మా. సో పెట్రీ ప్లేట్ లో ఇక్కడ మీరు స్ట్రిప్ ని ప్లేస్ చేయాలి. ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత యాడ్ సోలిడిఫైడ్ అగార్ మీడియం ఇంటూ దిస్ ప్లేట్. సో దీని మొత్తం మీరు ఏం యాడ్ చేస్తారంటే సోలిడిఫై అయిన అగార్ మీడియం ని యాడ్ చేస్తారు అండ్ ఇనాక్యులేట్ ది కల్చర్ నథింగ్ బట్ సాయిల్ ఆర్ ఏది కల్చర్ ని ఇక్కడ మీరు ఇనాక్యులేట్ చేయాలి. కల్చర్ ని మైక్రోబియల్ సోర్స్ ని మీరు ప్రొవైడ్ చేయాలి కదండి మీడియాకి. ప్రొవైడ్ చేసిన తర్వాత సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ మాట మీరు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ఇందులో ఉంది. సో with the help of forceps or freezers and take the filter paper strip and place on the center of the petri plate. After the placing, add the solidified medium into the petri plate. Solidified media ani manam petri plate lo pour chesin tarvata and inoculate the microbial source to the petri plate. Media ani manam akkada culture ni inoculate cheyali. Inoculate chesin tarvata this is the preparation of first plate. So ikkada culture undi and next media kuda undi and next one and preparation of second plate. సో ప్రిపరేషన్ ఆఫ్ సెకండ్ ప్లేట్ ఏంటంటే సో టేక్ ఎంప్టీ పెట్రీ ప్లేట్. ఒక ఖాళీ పెట్రీ ప్లేట్ ని తీసుకున్నారు అండ్ కలెక్ట్ ది ఫస్ట్ ప్లేట్ లో ఉన్న ఈ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ని రిమూవ్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ ఫోర్సెప్స్. సో ఫోర్సెప్స్ తో మీరు ఆ ఫిల్టర్ పేపర్ ని కేర్ఫుల్ గా బయటికి తీసిన తర్వాత అండ్ ప్లేసింగ్ ఆన్ ద సెకండ్ ప్లేట్ అండ్ బిఫోర్ ప్లేసింగ్ ఆన్ ద ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ అండ్ యాడ్ ది సోలిడిఫైడ్ మీడియం ఆన్ ద సెకండ్ ప్లేట్. దీంట్లో మీరు సోలిడిఫై చేసిన మీడియాని పోర్ చేసేది. సో మీడియాని పోర్ చేయాలి సోలిడిఫై అవుతుంది. ఆఫ్టర్ దీస్ అండ్ దీస్ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది సెకండ్ వన్. సెకండ్ దాంట్లో మీరు రిప్లేస్ చేస్తారు. సో రిప్లేస్ చేసినప్పుడు సో ఇలా రిప్లేస్ చేయడాన్ని రిప్లికా ప్లేటింగ్ అని అంటారు. ఓకేనా అలా రిప్లేస్ చేయడాన్ని రిప్లికా ప్లేటింగ్. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ ప్లేట్ లో చేసుకున్న ఆ ఫిల్టర్ స్ట్రిప్ ని సెకండ్ దాంట్లోకి మీరు ఉల్టా ఓకేనా సో ఉల్టాగా మీరు రిప్లేస్ చేశారు. సో నౌ దట్ ఇట్ రిప్లేస్ ఆఫ్ ఇంక్యుబేటెడ్. ఆఫ్టర్ ది ఇంక్యుబేషన్ అండ్ క్లియర్ జోన్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద అరౌండ్ దిస్ ఫిల్టర్ పేపర్ స్ట్రిప్. ఫిల్టర్ పేపర్ చుట్టూ కూడా మేము ఏం ఫార్మ్ అవుతుందంటే జోన్ ఆఫ్ ఇన్హిబిషన్ ని మీరు అబ్జర్వ్ చేస్తారు అనమాట. సో జోన్ ఆఫ్ గ్రోత్ అనేది ఫార్మ్ అయింది ఏంటంటే సో ద మైక్రోబ్స్ ఆర్ ఏబుల్ టు రిలీజ్ ది అమైనో యాసిడ్స్ అని మీరు చెప్పొచ్చండి. ఓకేనా అండ్ ద సెకండ్ థర్డ్ వన్ ఈజ్ అన్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. సో ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో చేయాలి. ఎందుకంటే సో మీనింగ్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ టు ప్రొవైడ్ న్యూట్రియంట్స్. ఎన్రిచ్మెంట్ ఆల్రెడీ న్యూట్రియంట్స్ ని కలిగి ఉంది కాబట్టి ఎన్రిచ్మెంట్ అంటారు. ఎన్రిచ్ అనుకోండి యాడింగ్ ఆఫ్ అనదర్ సోర్స్ మన న్యూట్రియంట్స్ దానికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ అండ్ ప్రిపేర్ ద న్యూట్రియంట్ బ్రాత్. న్యూట్రియంట్ బ్రాత్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ న్యూట్రియంట్ బ్రాత్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంటూ దిస్ యాడ్ ద కల్చర్. సో కల్చర్ ని మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్ ద్వారా మనం వేటిని ఐసోలేట్ చేస్తామంటే సో ద మైక్రోబ్స్ ఆర్ ఈస్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ది ఎనీ ఎంజైమ్స్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ ఉన్నాయా. క్రౌడెడ్ ప్లేట్ లో అనుకోండి యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే వాటిని మనం ఐసోలేట్ చేయొచ్చు. ఆక్సినోగ్రఫీలో అనుకోండి అమైనో యాసిడ్స్ ని మనం ఐసోలేట్ చేయొచ్చు. ఒకవేళ కల్చర్ టెక్నిక్ లో అనుకోండి ఎనీ ఎంజైమ్స్ రిలీజ్ చేసే సబ్స్టాన్స్ ఉందా లేదో మనం ఐసోలేట్ చేయొచ్చండి. ఓకేనా మీరు కల్చర్ ఇనాక్యులేట్ చేసిన తర్వాత మీకు టెస్ట్ ట్యూబ్ లో క్లియర్ గా మీరు ఎలా ఐసోలేట్ చేస్తారు విజన్ ఉండదు కదండి. సో ఇక్కడ మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ
డైస్ ని యాడ్ చేయాలమ్మా. ఓకేనా? సో ఎన్రిచ్మెంట్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఇండికేటర్స్ అని అంటారు. యూజ్ ఆఫ్ ఇండికేటర్ డై. ఇక్కడ యూజ్ చేసే ఇండికేటర్ డైస్ ఏంటి అని అంటే బ్రోమోథైమాల్ బ్రోమోథైమాల్ బ్లూ అనే ఇండికేటర్ ని యాడ్ చేస్తారు. ఇఫ్ దేర్ ఇస్ ఎ కలర్ చేంజ్ ఆన్ ది టెస్ట్ ట్యూబ్, మీరు గనక ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, సో మీరు గనక అక్కడ అబ్జర్వ్ చేస్తే కలర్ చేంజ్ కనుక జరిగితే సో ఇట్ ఈస్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ఆర్ రిలీజ్ ది ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ రిలీజ్ చేసే మైక్రోబ్స్ అనేవి అందులో ఉన్నాయని అబ్జర్వ్ చేస్తారు. అందుకే మనం ఇక్కడ ఇండికేటర్ ని ఆ కల్చర్ టెస్ట్ ట్యూబ్స్ లో యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ప్రైమరీలో ఏంటి అమ్మా, ఫస్ట్ వన్ క్రౌడ్ టెక్నిక్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆక్సినోగ్రఫీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎన్రిచ్మెంట్ కల్చర్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ సెకండరీ స్క్రీనింగ్ టెక్నిక్. సో సెకండరీ స్క్రీనింగ్ టెక్నిక్ అనేది ఎందుకు చేస్తారు? సో ప్రైమరీ స్క్రీనింగ్ లో మనం టెక్నిక్స్ ద్వారా ఐసోలేట్ చేస్తున్నామట. సో ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ సెకండరీ స్క్రీనింగ్ అనేది దేనికి? సో సెకండరీ స్క్రీనింగ్, సో ఇన్ దిస్ సెకండరీ స్క్రీనింగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై ది స్పీషీస్ అండ్ ఐసోలేట్, కనుగొనొచ్చు. ఐసోలేట్ ద స్పీషీస్, ఐడెంటిఫైడ్ అండ్ ఐసోలేట్. అలాగే ఒక ఆర్గానిజం యొక్క ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్, క్యారెక్టరిస్టిక్స్ ని మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు. ఫిజికల్ అండ్ బయాలజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్, ఒక స్పీషీస్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఇక్కడ ఐసోలేట్ చేయొచ్చు. అలాగే ఆ ఆర్గానిజం యొక్క ఇన్ఫర్మేషన్ ని, ఎకనామికల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడానికి సెకండరీ స్క్రీనింగ్ చేస్తారు. అంటే ప్రైమరీ స్క్రీనింగ్ లో వచ్చిన ఆర్గానిజం ఇట్ గోస్ టు ద సెకండరీ స్క్రీనింగ్. అండ్ సెకండరీ స్క్రీనింగ్ లో ఇక్కడ ఏమవుతుందంటే దాని యొక్క ఫిజికల్ క్యారెక్టర్స్, బయాలజికల్ క్యారెక్టర్స్ అండ్ కెమికల్ క్యారెక్టర్స్ ని మనం ఐసోలేట్ చేయొచ్చు, అండ్ స్పీషీస్ ని ఐసోలేట్ చేయొచ్చు, అండ్ దాని యొక్క మార్ఫాలజీని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా సెకండరీ స్క్రీనింగ్ అంటే ఇట్ గివ్స్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ ద ఆర్గానిజం. ఓకేనా? పర్టికులర్ స్పీషీస్ యొక్క ఆర్గానిజం యొక్క పర్టికులర్ క్యారెక్టర్స్ ని మనం క్లియర్ గా సెకండరీ స్క్రీనింగ్ లో ఐసోలేట్ చేయొచ్చు. స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే స్పీషీస్ ని మనం ఇక్కడ సెకండరీ స్క్రీనింగ్ లో ఐసోలేట్ చేయొచ్చు అనమాట. సో వచ్చిన దాన్ని నెక్స్ట్ దేనికి పంపిస్తారంటే స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్. సో ఓకేనా, స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ క్లాస్ ఇస్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్. సో దిస్ ఇస్ కంప్లీట్ క్లాస్ అబౌట్ ద స్క్రీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. సో యాక్చువల్గా ఇండస్ట్రియల్ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ చెప్పాలి, ఈస్ట్, మౌల్డ్స్, యాక్నోమైసిస్, బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ సెకండరీ స్క్రీనింగ్ లో వచ్చిన స్పీషీస్ ని స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అయిందంటే నెక్స్ట్ ప్రొడక్షన్ కి ఆర్గానిజం వెళ్తుందండి. ఓకేనమ్మా, ఇట్ ఇస్ ద కంప్లీట్ క్లాస్ అబౌట్ ద స్క్రీనింగ్. సో ప్రైమరీ స్క్రీనింగ్, సెకండరీ స్క్రీనింగ్. సో థర్డ్ యూనిట్ నుంచి మీకు స్క్రీనింగ్ అనే క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది, ఆర్ స్ట్రెయిన్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. సో మీరు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనండి, సో నోట్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, సో వీడియోస్ ని ఫాలో అవ్వండి. ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ రెండింటిని కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనండి, థ్యాంక్ యూ స్టూడెంట్స్.